రైల్వే ప్రమాదంలో మరణించిన వారి సోదరికి సుప్రీంకోర్టు పరిహారం మంజూరు చేసింది. యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ రీనాదేవి 2019లో న్యాయస్థానం తన నిర్ణయంపై ఆధారపడింది. అందులో రైల్వే చట్టం 1989 చట్టం లోని సెక్షన్ 124A కింద పరిహారం క్లెయిమ్ చేయడానికి చెల్లుబాటు అయ్యే టిక్కెట్ను సమర్పించాల్సిన అవసరం లేదని నిర్ధారించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్, జస్టిస్ జె.బి. పార్దివాలా మరియు జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఇలా వ్యాఖ్యానించింది. రీనాదేవి, సుప్రా.లో ఈ కోర్టులోని ద్విసభ్య ధర్మాసనం కేసులలో రుజువు యొక్క భారం ఏ పక్షంపై ఉంటుంది అనే ప్రశ్నను పరిగణించింది. రైల్వే ప్రాంగణంలో మృతుడి మృతదేహం లభ్యమైంది. ప్రాథమిక భారం హక్కుదారుపై ఉంటుందని, సంబంధిత వాస్తవాల అఫిడవిట్ను దాఖలు చేయడం ద్వారా విడుదల చేయవచ్చని ఈ కోర్టు పేర్కొంది. క్లెయిమ్దారు అలా చేస్తే ఆ భారం రైల్వేశాఖపై పడుతుంది. విశేషమేమిటంటే, కేవలం టికెట్ లేకపోవడం వల్ల మరణించిన వ్యక్తి నిజాయితీగల ప్రయాణీకుడనే వాదనను తిరస్కరించదని కూడా పేర్కొంది. అప్పీలుదారు తరపున ఏఆర్ స్నేహ కలిత, ప్రతివాది తరపున ఏఎస్జీ జయంత్కే సుద్ వాదనలు వినిపించారు. బాధితురాలి సోదరి, అప్పీలెంట్, తన సోదరుడి మరణానికి పరిహారం కోరుతూ రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్ చట్టం 1987 ట్రిబ్యునల్ లోని సెక్షన్ 16 కింద దావా వేశారు. ట్రిబ్యునల్ 2009లో బాధితుడు చెల్లుబాటు అయ్యే టిక్కెట్ని కలిగి లేనందున అతను మరణించే సమయంలో రైలులో నిజాయితీగల ప్రయాణికుడు కాదని పేర్కొంటూ దావాను కొట్టివేసింది. ఈ నిర్ణయాన్ని గౌహతి హైకోర్టు సమర్థించింది. అప్పీలుదారు వాస్తవాలను తెలుపుతూ అఫిడవిట్ను దాఖలు చేశారని, ప్రతివాది జరిపిన దర్యాప్తు నుండి ఉత్పన్నమయ్యే నివేదికకు ప్రచారం చేశారని, మృతుడు రైలులో ప్రయాణిస్తున్నాడని మరియు అతని మరణానికి కారణమైన సమయంలో పడిపోవడం వల్ల సంభవించిందని సుప్రీంకోర్టు పేర్కొంది. అతని ప్రయాణం యొక్క కోర్సు, రుజువు భారం రైల్వేలకు బదిలీ చేయబడింది. అది తన భారాన్ని విడుదల చేయలేదు. అందువల్ల రైలులో మరణించిన వ్యక్తి నిజాయితీగల ప్రయాణీకుడనే ఊహను తిప్పికొట్టలేదు అని బెంచ్ వ్యాఖ్యానించింది. మరణించిన వ్యక్తి రైలులో ఉన్న నిజాయితీగల ప్రయాణీకుడని మరియు అతను రైలు నుండి పడిపోవడం వల్ల అతని మరణానికి దారితీసిన తీవ్రమైన గాయాలు అయ్యాయని కోర్టు నిర్ధారించింది. కాబట్టి నష్టపరిహారం అప్పీలుదారుకు చెల్లించాలి అని కోర్టు ఆదేశించింది. రీనాదేవి, సుప్రా.లో క్లెయిమ్దారు ప్రమాదం జరిగిన తేదీ నుండి వడ్డీకి అర్హులు అని అపెక్స్ కోర్టు పేర్కొంది మరియు ఒకవేళ లెక్కించిన మొత్తం మంజూరు తేదీ నాటికి నిర్దేశించిన మొత్తం కంటే తక్కువగా ఉంటే పరిహారం హక్కుదారు రెండు మొత్తాలలో ఎక్కువ మొత్తానికి అర్హులు. పర్యవసానంగా కోర్టు రీనాదేవి, సుప్రా.లో తీర్పు నుండి వైదొలగడానికి ఎటువంటి కారణాన్ని కనుగొనలేదు మరియు అప్పీలుదారు రూ. 8 లక్షలు పరిహారానికి అర్హుడని పేర్కొంది. దీంతో సుప్రీంకోర్టు అప్పీలును కొట్టివేసింది. శీర్షిక: డోలి రాణి సాహా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. తటస్థ సైటేషన్ 2024 INSC 603.